లో ఎవరైతే చూసారో వాళ్ళందరికీ ఒక మంచి అచీవ్మెంట్ తీసుకున్నారు అనే విషయం తెలుస్తుంది. బట్ రీసెంట్ గా మన ఫ్యామిలీలోకి ఎవరైతే వచ్చున్నారో వాళ్ళందరికీ ఇలా చేయించుకుంటే బాగుండు అనిపించవచ్చు. లేదు అంటే ఎప్పుడు వదిలేస్తారా బాబు అని ఎవరికైనా అనిపించుంటే కనుక ఏం అనుకోకండి. ఎందుకంటే మనకి బయట క్లైమేట్ అనుకూలంగా లేకపోయినా సరే మీ అందరూ చాలా ఓర్పు సహనంతో ఇప్పటి వరకు ఇక్కడికి వచ్చి కూర్చొని ఇప్పుడు జరుగుతున్న ప్రోగ్రామ్ అంతా చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా నా పేరు ఎం శ్రీనివాసరావు అండి, అందరూ ఎంఎస్ఆర్ అని పిలుస్తారు. ఈ ప్లాట్ఫామ్ మీద నాకు రేపు అక్టోబర్ 15th వస్తే కనుక నిర్ణయం తీసుకొని కరెక్ట్ గా 6 సంవత్సరాలు అవుతుందండి. సో ఈ అద్భుతమైన ప్లాట్ఫామ్ ని మా ఫ్రెండ్ రామకృష్ణ గారు నాకు పరిచయం చేశారు. హైదరాబాద్ లో ఉంటారు. సో ఎక్కువ టైం ఇప్పుడు మాట్లాడేదానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే మనందరికీ తెలుసు బ్రేక్ కావాలి. సో లంచ్ బ్రేక్. సో తర్వాత మనం రిమైనింగ్ సెషన్ లో మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. నేనైతే బేసికల్ గా కాలేజీలో ఫ్యాకల్టీగా వర్క్ చేసేవానండి. ఈ టీచింగ్ ఫీల్డ్ లో నాకు కావాల్సిన కోరికలన్నీ నెరవేరవు అని నేను స్ట్రాంగ్ గా డిసైడ్ అయిన తర్వాత మామూలుగా మనందరం కూడా ఏదైనా ఎక్స్ట్రాగా ఇన్కమ్ సంపాదిస్తే బాగుంటది అని అనుకుంటాం కదా, అలా నేను కూడా అనుకుని చాలా కంపెనీలు చేయడం జరిగింది. బట్ ఈ ఆపర్చునిటీలో అయితే నేను ఇంకా పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయింది అంటారు కదా, అలా సెట్ అయిపోయానండి. చాలా మంది బయట సెటిల్ అయిపోయారు లైఫ్ లో అని అంటారు. బట్ ఈ ఆపర్చునిటీలో నా లైఫ్ అయితే కనుక 100% సెట్ అయింది. దాంతో పాటు ఇప్పుడు మీ అందరినీ కూడా సెట్ చేసే కార్యక్రమానికి ఎంత పెద్ద భారం తెలుసు కదా, ఎంత పెద్ద భారం ఏర్పాటు చేశారో. ఇప్పుడు నాకు ఎవరైతే ఆర్టిఫుల్ గా హానర్ చేశారో, ఆర్టిఫుల్ గా మీ మనసుతో హానర్ చేశారో, సో అక్కడి నుంచి ఇక్కడికి రాలేకపోయినా సరే మీ మనసు నుంచి నాకు పొందినట్టు మీ మనసుతో ఇచ్చేటటువంటి ఆప్యాయతలన్నీ నాకు తెలుస్తున్నాయండి. సో ఈచ్ అండ్ ఎవ్రీ వన్కి నేను మనస్ఫూర్తిగా చెప్పే విషయం ఒకటే ఉంది. మేము ఏదైతే సక్సెస్ తీసుకున్నామో ఆ సక్సెస్ ని మాకు పట్టినంత టైం కాకుండా మీరు చాలా తక్కువ టైంలో పొందే అవకాశం దొరుకుతుంది. అది లంచ్ తర్వాత అంటే బ్రేక్ తర్వాత రిమైనింగ్ సెషన్ లో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. సో క్లోజ్ చేసే ముందు మాత్రం ఈ ఆపర్చునిటీలో నేనైతే స్టార్ట్ చేసిన టైంలో అందరి ఇంట్లోని కూడా కొన్ని ఎంకరేజ్మెంట్లు వస్తాయి, డిస్కరేజ్మెంట్లు కూడా వస్తాయి. ఆ డిస్కరేజ్మెంట్లు రాకుండా సో మీరైతే ఇంతకుముందు ఏవైతే చేశారో దాంతో పాటు ఈ కంపెనీ కూడా అంటున్నారు కదా, సరే చేసి చూడండి. ఎందుకంటే నాకు ఏజ్ కూడా అయిపోయింది. 2 గవర్నమెంట్ జాబులు వచ్చినప్పుడు మనకు వద్దు అన్నాము. సో తర్వాత కావాలనుకున్నప్పుడు ఏజ్ క్వాలిఫికేషన్ లేదనమాట. సో అటువంటి టైంలో కూడా నన్ను ప్రోత్సహించిన వన్ అండ్ ఓన్లీ పర్సన్. ఎందుకంటే ఇంటికి గెలిచి తర్వాత రచ్చకి వెళ్ళాలంటారు కదా, సో అలా ఇంటికి గెలిచారు అని మీకు నిదర్శనం క్లియర్ గా కనిపిస్తుంది. నేను చాలా మీటింగ్స్ లో చెప్పాను నాకు ఒక వైఫ్ ఉందని. సో ఒకవైపు 2 పిల్లలు, అఫీషియల్ అన్అఫీషియల్ గా కూడా 3వ కొడుకు ఉన్నాడంటే మీ అందరికీ తెలుసు. ఆడే నాకు ఈ ఐఎన్సీ అన్నమాట. సో ఈ 3వ కొడుకు ఉన్న ఐఎన్సీని నేను చాలా ప్రేమించి డెవలప్ చేస్తున్న తరుణంలో నాకు కోఆపరేట్ చేసిన ప్రతి ఒక్క పర్సన్ కి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తాను. అయితే ఇప్పుడు మనం లంచ్ చేసేయడానికి, లంచ్ ఏర్పాట్లు జరగడానికి ఒక 2 నిమిషాల టైం ఉంది. ఆ 2 నిమిషాల టైంలో నేను మాట్లాడేసి నా ఇంట్రడక్షన్ అంతా కవర్ చేసేస్తే సెకండ్ హాఫ్ లో మనము రిమైనింగ్ మీరందరూ కూడా ఈ స్టేజ్ మీదకి రావడానికి మీరు ఏం చేయాలి అన్న దాని గురించి మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. సో నా యొక్క హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే మీరు అక్కడ కూర్చొని వినడానికి చాలా చాలా ఇబ్బందిగా ఉంది. బయట రాకండి. హలో లేదా లేదు, మీరు బయటకు అంటున్నారు కానీ లోపలైతే తెలుస్తుంది కదా, ఎందుకు ఉండదు. మార్నింగ్ నుంచి అలా కూర్చొని ఉన్నాం కదా ఫ్రెండ్స్. మనం ఎన్నో సంవత్సరాలు ఎంతో వర్క్ చేసాము మీరు మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉండడానికి, అవునా కదండి? ఇక్కడ మీరు మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉండడానికి చేసే పనంతా చేస్తూ ఈ ఆపర్చునిటీ ద్వారా కొంతమంది ఫ్యామిలీస్ ని కూడా హ్యాపీగా ఉంచే కార్యక్రమంలో మీరు మనస్ఫూర్తిగా పార్టిసిపేట్ చేశారు. కాబట్టి మీరు అందరూ ఇప్పటికే సూపర్ స్టార్స్ అయిపోయారు. 1 or 2% పీపుల్ ఇంకా సూపర్ స్టార్ అవ్వలేని వాళ్ళు ఎవరైనా ఉండుంటే కనుక మీరు దయచేసి అర్థం చేసుకోండి. ఆపర్చునిటీ యొక్క పొటెన్షియాలిటీ మీరు కూడా ట్యూనింగ్ అయిన తర్వాత మాకన్నా అద్భుతాలు చూస్తారు. విత్ ఇన్ షార్ట్ పీరియడ్ మనం అందరం కూడా చాలా చాలా హ్యాపీగా ఉంటాం ఫ్రెండ్స్.
నాకు ఏం మాట్లాడాలో కూడా సరిగా అర్థం కావట్లేదు. ఏదో మాట్లాడాలి కాబట్టి టీచింగ్ ఫీల్డ్ లో ఉన్న ఫ్లోతో మాట్లాడేస్తున్నాను తప్ప మామూలుగా అయితే మీ అందరి యొక్క ప్రేమ అభిమానాల ముందు నేను అసలు సరిగా మాట్లాడలేను. సో ఎందుకంటే నాకు ఫేస్ లో ఎలా చూస్తే లోపల ఏమనుకుంటున్నారో నాకు తెలిసిపోతుంటది. సో అందుకని ఎవరి ఫేసుల్లో చూడట్లేదు, అలా ఆ గ్లాస్ చూసి మాట్లాడుతున్నాను అనమాట. సో లిటరల్లీ చెప్పే విషయం ఏంటంటే మేము చాలా హ్యాపీగా ఉన్నాం ఫ్రెండ్స్ ఈ ఆపర్చునిటీ ద్వారా. మీకు ఏమైనా అప్ అండ్ డౌన్స్ ఉంటే కనుక అవి టెంపరీ అని భావించండి. రిమైనింగ్ విషయాలన్నీ కూడా మనం డీటెయిల్ గా తర్వాత మాట్లాడుకుందాం. క్లోజ్ చేసే ముందు ఇంకొక 1 minute, నాకు ఇంత ఆపర్చునిటీలో ముందుకు వెళ్ళడానికి కోఆపరేట్ చేసినటువంటి నా వైఫ్ తో కూడా మీకు ఒక తన ఫీలింగ్ ని కూడా షేర్ చేపిస్తే తర్వాత మనకి బాగా ఆకలి వేస్తుంది, దాన్ని మనం లెవెల్ చేయొచ్చు. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఇంకా ఏమైనా మాట్లాడాలి అనుకుంటే నాకు చాలా విషయాలు మాట్లాడాలని ఉంది కానీ టైం లేదు. నెక్స్ట్ మంత్ మళ్ళీ మాట్లాడుకుందాం. హలో, ఈ మంత్ క్రౌన్ అంబాసిడర్ గా వచ్చాము ఇక్కడ. నెక్స్ట్ మంత్ ఏ విధంగా వస్తామో అన్నది నెక్స్ట్ మంత్ మళ్ళీ మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్, విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. నా వైఫ్ కి ఈ మైక్ ని హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే సరే, నేను చెప్పాలనుకున్నాను, నువ్వు చెప్పేస్తాను. ఎక్కువ పాయింట్స్ ఏం చెప్పను, పాయింట్ చెప్తాను. సార్తో ఈక్వల్ గా నడుస్తున్నానండి, ముందు కాదు వెనక కాదు. సార్తో కలిసి నడుస్తున్నాం, ఇద్దరం బిజినెస్ బిల్డ్ చేస్తున్నాము. అయితే ఇప్పటిదాకా నా దగ్గర కార్డు ఉండేది కానీ అందులో బ్యాలెన్స్ కొంచెం తక్కువగా ఉండేది. కొంచెం ఆలోచించి ఖర్చు పెట్టాల్సి వచ్చేది ఇదివరకు. అయితే ఇప్పుడు మాత్రం కార్డ్ బ్యాలెన్స్ పెంచారండి అమ్మందరినీ. నీకే షాపింగ్ కావాలంటే నువ్వు చేసుకో, నన్ను ఇన్వాల్వ్ చేయక నీ కార్డు నువ్వు యూజ్ చేసుకో అనేసి కార్డు ఇచ్చేశారు. రీసెంట్ గా మొన్నే వరలక్ష్మి వ్రతానికి నా మటుకు నేను వెళ్ళి ఆయన ఇన్వాల్వ్మెంట్ లేకుండానే వెళ్ళి షాపింగ్ చేసుకొని వచ్చాను. ఫ్రీడమ్ ఫర్ షాపింగ్, లేడీస్ అదే కదా కావాలి. అందుకని ఫ్రీడమ్ ఫర్ షాపింగ్ స్టార్ట్ అయ్యిందండి. అందుకే ఇలాంటి రికగ్నిషన్స్ ఇంకా మళ్ళీ మళ్ళీ జరగాలి. నా కార్డులో ఇంకా బ్యాలెన్స్ బాగా పెరుగుతూ ఉండాలి. అందుకని నెక్స్ట్ రికగ్నిషన్స్ గురించి చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. అందుకే ఆయనతో పాటు 100% సపోర్ట్ ఇస్తూ ఆయనతోనే నడుస్తున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా రిమైనింగ్ విషయాలన్నీ మనం